నిన్న ఈ లక్నోలో ఒక భారీ ప్రమాదం జరిగింది. కోచింగ్ సెంటర్లో మంటలు ఎగిసిపడి 15 మంది సజీవ దహనం అయిపోయారు. అలానే తగలబడ్డారు పాపం. కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది ఆహుతి. మొన్న ఆ మధ్య ఢిల్లీలోనో ఎక్కడో ఒక ప్రమాదం జరిగింది కదా, అక్కడ కూడా సేమ్ ఇట్లాంటి పరిస్థితి. మృతుల్లో 13 మంది యానిమేషన్ చదివే విద్యార్థులట. ప్రమాదం సమయంలో కోచింగ్ సెంటర్లో 30 మంది పిల్లలు ఉన్నారట. తమను కాపాడాలి అని ఇండ్లకు ఫోన్ చేసి వేడుకున్నారట. ఎంత ఘోరం అండి అసలు. అంటే తల్లిదండ్రుల బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. 13 మంది విద్యార్థులను కాపాడామన్న అధికారులు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘటన. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ. అయిపోయింది. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఫైర్ సేఫ్టీ అనేది ఉందా మన దేశంలో? ఇట్లాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి? దేశంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అగ్ని ప్రమాదాల్లో? కేవలం దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకపోవడం, అధికారులు లంచాల మత్తులో ఉండడం, ఇట్లాంటి బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇవ్వడం. కనీసం ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా దాని నుంచి లెసన్స్, పాఠాలు నేర్చుకొని ఎక్కడెక్కడ ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో వాటి మీద ఫోకస్ పెట్టకపోవడం. చిత్తశుద్ధి ఎక్కడిది? ప్రజల ప్రాణాలంటే అసలు పోతే 10 మంది పోతారు అనే కాడున్నది పరిస్థితి. చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ, ఎటు పారిపోలేని పరిస్థితుల్లో ప్రాణభయంతో పిల్లల హాహాకారాలు. బాత్రూంలో దాక్కుంటే ప్రాణాలు దక్కుతాయేమో అని ఒకరు, డ్రైనేజీ పైపులను పట్టుకొని కిందకు జారితే బతుకుతామేమో అని ఇంకొకరు, మంటల్లో కాలిపోతామన్న భయంతో కిందకి దూకేసిన వాళ్ళు అంతా భీతావహం. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సోమవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం 13 మంది విద్యార్థులు సహా మొత్తం 15 మందిని బలిగొన్నది. అలీగంజ్ ప్రాంతంలో ఒక 3 అంతస్తుల భవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయి మసి బొగ్గులా మారింది. ఈ భవనం పై అంతస్తులో యానిమేషన్ కోచింగ్ సెంటర్ ఉందట. యానిమేషన్ కోచింగ్ సెంటర్ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ సెంటర్లో దాదాపుగా 30 మంది ఉన్నారు. వీరిలో 13 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. 5గురికి గాయాలైనవి. 13 మంది విద్యార్థులను కాపాడారు. యానిమేషన్ కోచింగ్ సెంటర్లో ఉన్న పిల్లలు టాయిలెట్లో దాక్కొని తమ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించారు. కొంతమంది డ్రైనేజీ పైపులు పట్టుకొని దిగడానికి ప్రయత్నం చేశారు. తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమను ఎలాగైనా కాపాడాలని గుండెల విసేలా రోధించారు. కింది అంతస్తుల్లో ఉన్న వారిలో కొందరు ప్రాణాలు కాపాడుకోవడం, భవనంపై నుంచి దూకిన వీడియోలు వైరల్ అయినాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జంతువుల దుకాణంలో ఉన్న పలు జంతువులు, పక్షులు మంటల్లో కాలిపోయినాయి. 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలు ఆర్పేశాయి. అయితే అప్పటికే భవనం అంతా కాలిపోయింది. అగ్నిమాపక యంత్రాలు ఆలస్యంగా వచ్చాయని స్థానికులు ఆరోపించారు. అధికారులు వచ్చేలోపే తాము వేగంగా స్పందించి కొంతమందిని కాపాడినమని స్థానికులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై స్పష్టత లేదు. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చెప్పారు. అగ్ని ప్రమాదంపై మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 ఇస్తామన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన అలీగఢ్ పర్యటన రద్దు చేసుకొని లక్నో చేరుకుండట. ఏం ఘోరం అసలు అది.